ఈ రోజు స్టోర్ దగ్గరికి వచ్చాము. మన బండిలో డీజిల్ అయిపోయింది, డీజిల్ పోసుకుందామని. మనోడు డీజిల్ పోసుకుంటాడు టీఎం. మనోడు అయిపోయినాక ఇప్పుడు నేను పోసుకోవాలి. ఒక క్యాన్ మనోడు పోసుకుంటాడు, ఇంకో క్యాన్ ఖాళీ ఉందనేసి ఇప్పుడు నేను డీజిల్ తీస్తున్నా. ఏమవుతుందంటే మనకి డీజిల్ కావాలంటే 100% స్టోర్ దగ్గరికి వచ్చి పోసుకోవాలి. కొన్ని సైట్లలో ఎలా ఉంటుందంటే డైరెక్ట్ వెహికల్ వస్తుందన్నమాట, పెట్రోల్ వెహికల్ డైరెక్ట్ అందులోంచి కొట్టేసుకోవచ్చు. దాంట్లో గన్ను మొత్తం పెట్రోల్ బంక్లో ఉన్నట్టే ఉంటుంది. కాకపోతే ఇక్కడ మాత్రం మనం డైరెక్ట్ గన్నుతోనే కొట్టుకోవాలి. మన బండిలో వచ్చేసి ఇప్పుడు ఒక 60 లీటర్ల దాకా పడుతుంది. ఎగ్జాక్ట్గా అయితే ఒక 65 అలా పడుతుంది అనమాట. గులాబ్ జాములు నోట్లోకి వచ్చాయి. దెబ్బకు మస్తు భయం వేసింది, ఫోన్ ఎక్కడ కింద పడ్డది అనేసి. మనోడు పెద్ద రాటు పట్టుకొని చక్కగా వెళ్ళిపోతాడు. మనమేమో సెల్ఫీ స్టిక్ మీద ఫోన్ పెట్టి వీడియో తీస్తున్నాము. జస్ట్ మిస్ దాన్ని తగిలితే మాత్రం ఇప్పుడు ఫోన్ డిస్ప్లే పగిలిపోయేది. సివిల్ వర్కులలో చాలా జాగ్రత్తగా పని చేసుకుంటూ ఉండాలి, ఎందుకంటే ఏ క్షణం ఏదో తెలియదు. అంతా రిస్క్తో కూడిన వ్యవహారం అన్నమాట. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇంకొక సగం పోసేస్తే కథ మనకి డీజిల్ అయిపోతుంది అనమాట. మనం మళ్ళీ ఇక్కడ పోసుకుంటామో లేకపోతే మనం వేరే సైడ్లో పోసుకుంటామో ఐడియా లేదు, ఎందుకంటే ఇక్కడ మనకు ఇంకో 2-3 రోజులలో పని అయిపోతుంది అనమాట. నెక్స్ట్ మనం రుషికొండ వెళ్ళిపోతాము, ఇక అక్కడనే డీజిల్ పోసుకుంటాం అనుకుంటా, నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ వర్క్ అయిపోయింది. ఇంకా అక్కడ మన సైట్ వచ్చేసి అదే సైట్. ఆ సైట్ దగ్గర ఆపోజిట్లో మొత్తం బీచ్ ఉంటుంది అనమాట. కాబట్టి ఫుల్గా ఉడకపోస్తుంది. షెట్ అనేది ఎప్పుడు తడిచిపోతూ ఉంటుంది చెమటకి. ఇప్పుడు మనం డీజిల్ పోసుకోవడం అయిపోయింది. ఇప్పుడు మన వెహికల్ తీసేస్తే మనం టీఎం పెట్టుకుంటాడు వెనక్కి. ఇప్పుడు రీడింగ్ చెప్పేసినాము, రోజు సైన్ పెట్టుకోవాలి డీజిల్ ఎంత పోస్తున్నాం అనేసి. మనం ఇప్పుడు డ్రమ్ కింద దింపుకుందాం. ఇక మనం ఇప్పుడు ప్లాంట్ దగ్గరికి వెళ్దాం అనమాట. మన సైట్లో ఏమన్నా వేకెన్సీ ఉంటే 100% వీడియోలో చెప్తా ఉంటా. మళ్ళీ కలుద్దాం.